శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 63వ సర్గము. మధువన విధ్వంసవార్తను విని సుగ్రీవుడు హనుమదాదుల వలన కార్యము సఫలమైనట్లు భావించుట. వానర ప్రభు అయిన సుగ్రీవుడు తనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించుచున్న దధిముఖుని జూచి ఆందోళన పడినవాడై ఈ విధముగా పలికెను. లెమ్ము లెమ్ము, ఎందువలన నీవు నా పాదములపై బడితివి? నీకు అభయమునిచ్చుచున్నాను. ఈ విషయములనన్నింటినీ విపులముగా తెలుపుము. ఓ దధిముఖుడా, ఎందులకు తత్తరపడుచుంటివి? నీవు చెప్పదలుచుకునిన హితవచనములను నుడువుము. మధువనము భద్రముగానే ఉన్నది కదా, వినగోరుచున్నాను, తెలుపుము. మహాత్ముడైన సుగ్రీవుడు ఆ దధిముఖుని ఓదార్చెను. మిక్కిలి బుద్ధిశాలి అయిన అతడు లేచి నిలబడి ఇట్లనెను. ఓ రాజా, నీ తండ్రి అగు వృక్షరజసుని కాలమునను నీ అన్నయ్యైన వాలి పాలనమునను నీ ప్రభుత్వమునందును ఇంతవరకు మధువనమును యథేచ్ఛగా భక్షించుటకు ఎవ్వరికినీ అవకాశమే లేకుండెను. ఈనాడు వానరులు ఆ వనమునందలి ఫలాదులను భక్షించి దానిని భగ్నమొనర్చిరి. నేనును తోటి వనపాలకులును వారిని అడ్డుకొంటిమి. కాని వారు మమ్ములను లెక్కసేయక ఆనందముతో ఫలములను భక్షించుచు మధువులను సేవించుచున్నారు. ఈ వనపాలకులు ఆ వానరులను మిక్కిలి భయపెట్టుచు వారించినను వారు వీరిని లక్ష్యపెట్టక ఫలములను తినుచు మధువులను త్రాగుచునేయున్నారు. కొందరు వానరులు త్రాగగా మిగిలిన మధువులను అచటనే పారబోయుచున్నారు. మరికొందరు భక్షించుచున్నారు. వారందరూ తమను నివారించుచున్న వారిని కనుబొమ్మల నిగురవేయుచు హెచ్చరించుచున్నారు. ఈ వనపాలకులు సంభ్రమముతో ఈ వనమును విడిచి వెళ్ళుడు అని వారిని వారించుచుండగా ఆ వానర శ్రేష్ఠులు క్రుద్ధులై వీరినే చావగొట్టి తరిమివేసిరి. ఓ కపిరాజా, పిమ్మట అంగదాది ప్రముఖ వానర వీరులలో పెక్కుమంది క్రోధావేశముతో కన్నులెర్రజేసి మన వనపాలకులను తరిమికొట్టిరి. ఆ వానరులలో కొంతమంది మన వారిని చేతులతో చరచిరి, మరికొంతమంది మోకాళ్లతో క్రుమ్మిరి. ఇష్టము వచ్చినట్లుగా లాగుచూ చిత్తుగావించి ఆకాశమును చూపిరి. నీవు రాజువై పరిపాలించుచుండగా వీరులైన మన వనరక్షకులను వారు హతమొనర్చిరి. మీదు మిక్కిలి వారు విశృంఖలముగా మధువనమును పూర్తిగా పాడు చేసిరి. ఈ విధముగా దధిముఖుడు సుగ్రీవునకు మొరపెట్టుకొనుచుండగా శత్రువీరులను తునుమాడుటలో సమర్థుడు మహాధీశాలియు అయిన లక్ష్మణస్వామి ఆ వానర ప్రభువును ఇట్లు ప్రశ్నించెను. ఓ రాజా, వనపాలకుడైన ఈ వానరుడు ఇచ్చటికి వచ్చుటకు కారణమేమి? ఏల దుఃఖించుచున్నాడు? ఏ విషయమును గూర్చి నీకు నివేదించుకొనుచున్నాడు? మహాత్ముడైన లక్ష్మణుడు ఈ విధముగా ప్రశ్నింపగా మాట నేర్పరి అయిన సుగ్రీవుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. పూజ్యుడవైన ఓ లక్ష్మణ, అంగదాది ప్రముఖ వానరవీరులు మధువనమున ఫలములను భక్షించి మధువులను గ్రోలి ఆ వనమును భగ్నమునర్చినారని దధిముఖుడను ఈ కపివీరుడు నివేదించుచున్నాడు. దక్షిణ దిశయందు సీతాన్వేషణను ముగించుకొని వచ్చిన వారు తమ కార్యము సఫలము కానిచో ఇట్టి పనులకు పూనుకొనరు. అంగదాది వానరులు తనను వారింపవచ్చిన వనపాలకులను తమ మోకాళ్లతో బలముగా పొడిచిరి. మిక్కిలి బలశాలి అయిన ఈ దధిముఖ వానరుని వనరక్షణ పాలకులకు నాయకునిగా నియమించితిని. అట్టి ప్రముఖుని కూడా వారు లక్ష్య పెట్టలేదు. దీనిని బట్టి చూచినచో సీతాదేవి కనబడియేయుండును, అందులకు సందేహము లేదు. ఆ చూచినవాడు కూడా హనుమంతుడు తప్ప మరి ఒకడు కాడు. ఆ హనుమంతునియందు కార్యసాధన కౌశలము, ప్రజ్ఞ, ప్రయత్న సామర్థ్యము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము చక్కగా నెలకొనియున్నవి. కనుక ఈ కార్యమును సాధించినవాడు హనుమంతుడే, మరి ఒకడు కానే కాడు. ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు, మహాబలశాలి అయిన అంగదుడు నాయకత్వము వహించినప్పుడు, హనుమంతుడు పర్యవేక్షకుడుగానున్నప్పుడు ఆ కార్యము తప్పక సఫలమై తీరును, మరి ఒక విధముగా జరుగదు. అందువలననే, అనగా తమ కార్యము ఫలించినందువలననే ఆ సంతోషములో అంగదాది ప్రముఖ వీరులు ఆ మధువనమును భగ్నము చేసి ఉండవచ్చును. ఆ వానరోత్తములు సీతాదేవి కొరకై దక్షిణ దిశను గాలించి వచ్చియుందురు. కృతార్థులై వచ్చియున్నందుననే
ఇతరులు కన్నెత్తి అయినను చూడజాలని ఆ మధువనమును వారు భగ్నమునర్చియుందురు. ఆ కపివరులు ఆ వనమునందలి ఫలములను మధువులను తనివితీర ఆరగించి దానిని పూర్తిగా ధ్వంసమునర్చియుందురు. అంతేగాక వారు తమకు అడ్డుపడిన వనపాలురను క్రింద పడద్రోసి మోకాళ్లతో పొడిచియుందురు. ఇతడు దధిముఖుడు అను ప్రముఖ వానరుడు, వాసిగాంచిన పరాక్రమశాలి. ఇతడు వనభంగ విషయమును తెలుపు నెపముతో తన మృదు మధురవచనములతో ఈ శుభవార్తను తెలుపుటకే ఇక్కడికి వచ్చినాడు. ఓ మహాబాహు లక్ష్మణ, సీతాదేవి కనపడినది అనుట ముమ్మాటికి సత్యము. దీనిని పూర్తిగా నమ్ముము. అంగదాది వానరులందరూ వచ్చి వనమున సంతోషముతో మధువులను గ్రోలుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. ఓ మహాపురుషా, సుప్రసిద్ధులైన హనుమదాది వానరులు సీతాదేవిని చూడకయున్నచో వృక్షరజసునకు బ్రహ్మదేవుడు వరముగా ఇచ్చిన ఈ దివ్యవనమును వారు ఇట్లు ధ్వంసమునర్చియుండరు. సుగ్రీవుని నోట వెలువడిన ఈ వీనుల విందుగావించు వచనములను విని ధర్మాత్ములైన రామలక్ష్మణులు మహానందభరితులైరి. దధిముఖుడు పలికిన మాటలను విని రాముడును లక్ష్మణుడును మిక్కిలి ముదితులైరి. సుగ్రీవుడును హర్షించెను. సుగ్రీవుడు, కృతార్థులై వచ్చిన ఆ వానరులు వనమునందలి ఫలములను మధువులను సేవించుట నాకు సంతోషదాయకమే అని వనరక్షకుడైన దధిముఖునకు ప్రత్యుత్తరమిచ్చెను. మామా, ఈ శుభవార్తను తెలిపినందులకు నీ ఎడ ప్రసన్నుడనైతిని. కార్యమును సాధించుకొని వచ్చినందులకు వానరుల చర్య అనగా మధువనమును ధ్వంసమునర్చిన చర్య సహింపదగినదే. వెంటనే మధువనమునకు వెళ్ళుము, దానిని నీవే రక్షింపుము. హనుమదాది వానర ప్రముఖులనందరినీ శీఘ్రముగా ఇచటికి పంపుము. సింహపరాక్రములైన హనుమదాది వానరులందరూ కృతార్థులై విచ్చేసిరి. వారినందరినీ చూచుటకును వారి నోట సీతాన్వేషణ ప్రయత్న విశేషములను వినుటకును నేను రామలక్ష్మణులను మిక్కిలి కుతూహలపడుచున్నాము. కార్యము సఫలమైనందున ప్రీతితో విప్పారిన నేత్రముల ద్వారా తమ సంతోషములను ప్రకటించుచున్న రాజకుమారులగు రామలక్ష్మణులను వానరరాజైన సుగ్రీవుడు గాంచెను. తనకు శరీరమంతయు పులకితమొగుటచే కార్యసిద్ధీక కరతలామలకము అని భావించి అతడు మహానందముతో పొంగిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 63వ సర్గము.